గత 2-3 రోజులుగా రాయచోట్లో జరుగుతున్న పరిణామాల గురించి గతంలోనే 1-2 ప్రెస్ మీట్లు జరిగాయి. ఒక ఆశ్చర్యం ఏమంటే దొంగ అనే పదానికి అర్థం తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు. దొంగతనం చేసిన, దొంగకు సహకరించిన, దొంగ నీ పేరు చెప్పుకొని వాడిన, ఇది దొంగ సహకారం చేసినట్టే దొంగకు. అంటే నా పేరు చెప్పి ఎవడో దిశపోతే నా కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తావు అన్నమాట అతను మాట్లాడాడు. ఇంతకంటే నిదర్శనము, సాక్ష్యము మనకి ఇంకోటి ఏదన్నా దొరుకుతుందా? నీ పేరు చెప్పి ఎవడో ఒకడు దారిలో పోయేవాడు ఏ దోపిడీ అయినా చేయొచ్చా, దొంగతనం అయినా చేయొచ్చా, నీ పేరు ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చా? పెద్ద చాలా నిజాయితీ పరులైనట్లు ఏంటియో మాట్లాడతారు. ఒక సామెత ఉందయ్యా, కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చోబెడితే దాని బుద్ధి ఎప్పుడు మారదు. నేను ఈ సందర్భం ఎందుకు చెప్తానంటే, నా నిజాయితీని నేను కాపాడుకునేదానికి, ప్రజల ముందర నేనేంటో తెలియజేసే దానికోసమే ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టా. ఎందుకంటే ఆరోపణలు, విపరీతమైన ఆరోపణలు. నేను 11 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నానంట వైసీపీ దగ్గరనో లేకుంటే ఎవరి దగ్గర తీసుకున్నానో నాకు తెలియదు. నేను 1 రూపాయి తీసుకున్నా, నా బిడ్డల సాక్షిగా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వీరభద్రస్వామి గుళ్ళో సాష్టాంగ నమస్కారం చేసి నేను ప్రమాణం చేస్తా. నేను ఎవ్వడి దగ్గర కూడా నా జీవితంలో 10 పైసలు తీసుకోలేదు. నాకు అవసరం ఎప్పుడు రాలేదు. నా నిజాయితీ గురించి తాలూకాలో అందరికీ తెలుసు. నాకు అవసరం రాదది. నేను ఎలక్షన్లలో డబ్బులు తీసుకోవాల్సిన కర్మ లేదు. బేరసారాలు నేను ఎవరితో చేయాల్సిన పని లేదు. అసలు ఆ మతి స్థిమితం లేని వ్యక్తులకు చెప్తాండ నేను బేరసారాలు చేయాల్సిన కర్మే ఉంది. నా కుటుంబ సభ్యులను కూడా నేను వదులుకొని వాళ్లకు వ్యతిరేకంగా కూడా నేను కడపలో చేసిన. తెలుగుదేశం పార్టీ నాకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన తప్పనిచ్చి, నేను ఆ నాయకుడు నాతో ఆయన బేరసారాలు చేశాడు నాతో. నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి, మీరు నాకు ఈరోజు చేసిన పనికి నా మనసు నొచ్చుకునింది. నేను ఇంక ఈ పార్టీలో కొనసాగలేను. మీకు ఒక నమస్కారము, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను మీ పార్టీలో పెట్టుకునే దానికి మీకు రుణపడి ఉన్నాను అని చెప్పి గౌరవప్రదంగా ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా ప్రెస్లో ఎక్కడ కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడకుండా బయటకు వచ్చినండి. నేను నిందలు వేస్తారు, 150 నిందలు వేసిందరు టికెట్ ఇందానికి. ఈ టికెట్లు ఎట్లా సంపాదించుకున్నారో కూడా చెప్పాలా. ఏ రోజు వైసీపీలో ఉన్న వ్యక్తో లేకుంటే కాంగ్రెస్లో ఉన్న వ్యక్తో, ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటైన వ్యక్తి ఈరోజు ఆ సీటు సంపాదించుకున్నాడంటే అది ఏ రకంగా సంపాదించుకున్నాడు అనేది మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలకు, లేకుండా పోతే ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. నా నిజాయితీ, నేను డబ్బు తీసుకున్నా అంటే వీరభద్రస్వామి గుడిలో నేను ప్రమాణం చేస్తా. నేను ఇంకొక సవాలు విసురుతాడా, సిగ్గు శరము మానం ఉంటే 2019 ఎలక్షన్లలో వైసీపీలో నువ్వు ఉండి తెలుగుదేశం పార్టీకి నేను లోపాయికారిగా సహాయం చేస్తావని మా దగ్గర, నా కుటుంబ సభ్యుల దగ్గర, మా దగ్గర 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నా. నీ బిడ్డలు మీద ప్రమాణం చేసి వీరభద్రస్వామి గుళ్ళో నువ్వు ప్రమాణం చేస్తావేమో చెప్పు. దీనికి సాక్ష్యం ఓన్లీ ఈ ప్రెస్సే. మీరు టైం ఫిక్స్ చేయండి. ఆయనకు పొద్దున్న ఇస్తారో నాకు సాయంత్రం ఇస్తారో, నాకు సాయంత్రం ఇస్తారో ఆయనకు పొద్దున్న ఇస్తారో వచ్చి ప్రమాణం చేయమను. నేను 1 రూపాయి తీసుకోలేదని చెప్పమనండి. జీవితంలో ఎప్పుడే కానీ రాజకీయాల గురించి నేను మాట్లాడు. ఏమయ్యా ఇంత అలుసైందా? ఎవడో ఒక కాగితం ఇచ్చినాడంట.
ఆ కాగితంలో ఈయనెవరో నేనెవరో తెలియదంట, నాది కాదంట వర్క్. ఇది ఆ వర్క్. దిస్ ఈజ్ అగ్రిమెంట్. బాగా క్లోజ్గా చూసుకోండి. ఇది పవర్ ఆఫ్ అటానీ, నాకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటానీ. మధ్యలో ఈ పవర్ ఆఫ్ అటానీలో నేను సంపూర్ణంగా అగ్రిమెంట్ చేసేదానికి కూడా అర్హతతో పాటు పనిచేసేదానికి అర్హత ఉంది అని చెప్పి ఆ కాంట్రాక్టర్ నాకు ఇచ్చిన అగ్రిమెంట్. ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సంతకమే ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి పేజీలో నా సంతకమే ఉంటుంది. నేనే ఈ వర్క్ని అగ్రిమెంట్ చేసిన. ఈ బుక్ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్హెచ్ డిపార్ట్మెంట్లో 7 మంది దగ్గర ఉంటుంది. నేను ప్రింట్ చేసి తీసుకొచ్చింది కాదు, ఆగమేఘాల మీద సంపాదించింది కాదు. నువ్వు నన్ను గురించి మాట్లాడే అంత అర్హత ఉందా? మంత్రులు అవుతారు, ఎంతో మంది మంత్రులు చూసిన, చాలా మంది ముఖ్యమంత్రులు కూడా చూసినా నేను. ఎవడైనా సరే ఒక నిబద్ధత, నిజాయితీ ఉండాలా. చేసిన తప్పు మీకు తెలుసు, ఎందుకు చేయాలా తప్పు? ఆ దొంగతనం ఎందుకు చేయాలా? ఆ దొంగల్ని ఎందుకు ప్రోత్సహించాలా? తిరిగి ఎవడి మీదనో దుమ్మెత్తి పోసే దానికోసం ఇంత తాపత్రయపడాల్సిన అవసరం ఏమొచ్చింది?